దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని తిరుపతి బండ్ల వీధిలో నివాసం ఉండే రెడ్డప్ప గారి తిప్పారెడ్డి కుటుంబ సభ్యులు తమ నివాసంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువులో 9 మెట్లు ఏర్పాటు చేసి శ్రీ విష్ణుమూర్తి యొక్క దశావతారాలను, అష్టలక్ష్ములు, కృష్ణలీలలు, త్రిమూర్తులు, శ్రీరామ కుటుంబం, శివ కుటుంబం, కృష్ణ బృందావనం, కుచేల స్నేహం, రామాయణ ఘట్టాల వంటివన్నీ ఈ బొమ్మల కొలువులో ఉంచారు. అలాగే గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి దేశ నాయకుల బొమ్మలను కూడా ప్రదర్శించారు. మన భారతీయ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను, వారసత్వ విలువలను భవిష్యత్ తరాలకు తెలియజెప్పే వ్యవహారమే ఈ బొమ్మల కొలువని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కోమల, చంద్రశేఖర్ రెడ్డి, మునుస్వామి, ధనలక్ష్మి, రమణ, తిరుపాల్, ఆచార, లక్ష్మి, జయమ్మ, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దండాల వాడ గోవింద, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద. వెంకటేశాయ. తిరుపతి పట్టణం బండ్ల వీధిలో నివాసం ఉంటున్నటువంటి తిప్పారెడ్డి గారి కుటుంబీకులు గత 60 సంవత్సరాలుగా దేవీ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని వారి పెద్దలు వారికి అందించినటువంటి సాంప్రదాయం మేరకు బొమ్మల కొలువు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో వాళ్ళు బొమ్మలన్నింటి కూడా కొలువు తీర్చి దాన్ని చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలన్నింటిలో కూడా ఇందుకు పొందుపరిచి వారు అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. ఎంతోమంది ఆసక్తులై ఇక్కడికి వచ్చి వీటిని వీక్షించి ఆనంద పారవస్యాన్ని చెందుతున్నారు. అటువంటి మహత్తరమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేస్తున్నటువంటి కుటుంబీకులకు మా అందరి తరఫున, భక్తులందరి తరఫున, తిరుపతి పట్టణ భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరికి ఇంకా అనేకమైనటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చే భగవంతుడు ఇలాంటి కార్యక్రమాలు వీరి జీవితంలో మరిన్ని చేయడానికి వారికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించవలసిందిగా ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆకలి మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. వడ్డీ కాసుల వాడ గోవింద గోవింద. ఆపద్ బాంధవ అడుగడుగు దండాల వాడ గోవింద గోవింద. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద. వెంకటేశాయ. నేను ఏయుగా నా పేరు కోమల, మా నాన్న పేరు తిప్పారెడ్డి, మా అమ్మ పేరు కృష్ణమ్మ, మాది రెడ్డప్ప గారి వంశము. మేము ఈ దేవి నవరాత్రి కొలువులు ఒక 60 సంవత్సరాల నుంచి పెట్టుకొని వస్తున్నాం. మా నాన్న, మా అమ్మ మాకు సాంప్రదాయంగా పెట్టుకుని అలవాటు చేయించారు. దాన్ని మర్చిపోకుండా మేము చేసుకున్నాం. ఈ దేవి నవరాత్రులు చేసుకుంటే అందరికీ, ఆడవాళ్ళకి శుభం కలుగుతుందని చెప్పి ఈ కొలువుని చేసుకుంటున్నాం. దాన్ని మర్చిపోకుండా మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం మా అమ్మ నాయన పెట్టినప్పటి నుంచి మేము అదే అలవాటుగా పెట్టుకొని చూపిస్తున్నాం. ప్రతి సాయంత్రంగా అందరూ వచ్చి తాంబూలం ఇస్తాము. అందరికీ తాంబూలం ఇస్తాము, వచ్చి ప్రసాదం చేసి ఇస్తాము. భక్తులంతా వచ్చి దీన్ని చూస్తారు. ఇప్పుడు కూడా అందరూ వచ్చి ఉదయం వరకు ఉంటుంది. అందరూ వచ్చి చూడవలసిందిగా కోరుకుంటున్నాం.